होमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिति नामिने। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ఇది పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు 2007వ సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీన ఇచ్చినటువంటి ప్రవచనానికి అనువాదం. ప్రభుపాదుల వారు తరచుగా ఏమని ప్రస్తావన చేసేవారంటే పరిశుభ్రతది భగవంతుని తర్వాత స్థానం అని చెప్పంటారు. మరి భగవంతుడు అంటే పరిశుభ్రంగా ఉండేవాడు, స్వచ్ఛంగా ఉండేవాడు అని అర్థం. సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం. There's a quote from the Bhagavatam that the position of goodness is that of the Supreme Lord. మరి భాగవతంలో చెప్పబడింది ఏమనంటే ఈ సత్వం అనేటువంటిది అంటే సత్వగుణం అనేటువంటిది భగవంతుని యొక్క స్థితి అని. That is the Lord Krishna appears from the pure heart of Vasudeva. అంటే భగవంతుడు వసుదేవుని యొక్క శుద్ధమైనటువంటి హృదయం నుండి ఆవిర్భవిస్తాడు అని. Bhakti is nirmal, devoid of any contamination. భక్తి అంటే నిర్మలమైనది అని అర్థం, అంటే ఏ విధమైనటువంటి విశుద్ధము లేనిది అని. So contamination means desire for material enjoyment or మరి కల్మషం అంటే ఏమిటి, అశుద్ధం అంటే ఏమిటి? భౌతికమైనటువంటి భోగం కోసం కోరికలు, desire for impersonal liberation, లేదా నిరాకార ముక్తి కోసం కోరికలు. Pure bhakti is freed from this contamination. మరి శుద్ధ భక్తి అంటే ఈ విధమైన కల్మషాలు ఏవి అందులో ఉండవు. Just as Bhagavan himself is free from all material contamination. మరి ఏ విధంగా అయితే భగవంతుడు అన్ని విధాలైన భౌతిక కల్మషాల నుండి దూరుడై ఉంటాడు. There is no material lust, greed, anger, envy, illusion, madness or any such thing in the Supreme Lord. భగవంతునిలో భౌతికమైనటువంటి కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలు అనేవి కూడా ఉండవు. Everything he does is completely pure. భగవంతుడు చేసే ప్రతిదీ కూడా సంపూర్ణంగా శుద్ధమైనటువంటిది. So bhakti in the pure state means free from all contamination. కాబట్టి మరి భక్తి అంటే శుద్ధమైనటువంటి స్థితిలో ఏ విధమైనటువంటి కల్మషాలు లేనిదని అర్థం. And in the beginning stages the first effect of bhakti is purification. మరి ఆరంభ స్థితుల్లో అంటే ఆరంభ స్థాయిలో భక్తిలో ఈ భక్తి చేయడం యొక్క దానివల్ల వెంటనే జరిగేటువంటి ప్రభావం ఏమిటంటే వ్యక్తి పరిశుద్ధం కావడం. Just like the first effect of chanting the holy names is cheto tarpanam arjanam. ఎలాంటిదంటే మరి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం వల్ల కలిగేటువంటి మొట్టమొదటి ప్రభావం ఫలితం ఏమిటంటే చేతో దర్పణ మార్జనం, అంటే మన హృదయ దర్పణం అనేది పవిత్రం కావడం. So cleanliness is next to godliness. కాబట్టి ఈ పరిశుద్ధత అనేది భగవంతుని తర్వాత స్థానం అన్నమాట. దానిది means the state of being godly, the state of being pure. మరి పరిశుభ్రత అంటే ఈ దైవ స్వభావాన్ని కలిగి ఉండడం అని అర్థం, అంటే పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఉండడం అని. So a devotee is clean inside and outside. కాబట్టి భక్తుడు అనేవాడు బయట లోపల కూడా పరిశుద్ధంగా ఉంటాడు. To serve Krishna properly one has to be clean. మరి కృష్ణుడిని సక్రమంగా మనం సేవించాలి అంటే వ్యక్తి పరిశుభ్రంగా ఉండాలి. Just like if we're going to cook for the Lord or perform arati, obviously one has to be clean. One can't. ఎలాంటిదంటే మనం భగవంతుడి కోసం వంట చేయాలన్నా లేదా ఆరతి చేయాలన్నా మరి చేసేవాడు ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉండాలి. Do these things in a contaminated state. ఎందుకంటే ఇవి మలినమైనటువంటి స్థితిలో చేసేటువంటి పనులు కాదు. In the Christian tradition that I was brought up in, or the Western culture that I was brought up in, it was considered quite normal and quite clean to
take a bath once a week. భక్తిగా స్వామి వారు ఏమంటున్నారంటే, నేను పెరిగినటువంటి పాశ్చాత్య నేపథ్యం ఏదైతే ఉందో, నేను పెరిగినటువంటి క్రైస్తవ నేపథ్యం ఏదైతే ఉందో, అందులో వారానికి ఒకసారి స్నానం చేయడం అనేది పరిశుభ్రంగా ఉండడంగా పరిగణించబడింది. By sitting in a tub of water. అది కూడా వారానికి ఒకసారి ఎలా స్నానం చేస్తారంటే, ఒక నీటి తొట్టిలో కూర్చోవడం ద్వారా స్నానం చేస్తారు. So presumably the priests who are doing the service in the church, they'd get up in the morning and brush their teeth and not take a bath and do the service in the morning. మరి కాబట్టి ఆ చర్చిల్లో పనిచేసేటువంటి ఎవరైతే పూజారులు ఎవరైతే ఉంటారో పాశ్చాత్య దేశాల్లో, వాళ్ళు కూడా ఉదయాన్నే నిద్రలేస్తారు, పళ్ళు తోముకుంటారు, అంతే, స్నానం ఏం చేయకుండానే వాళ్ళు తమ యొక్క ప్రార్థనలకు వెళ్తారు. And they'd be smoking. So this is not, these are వాళ్ళు పొగ త్రాగుతూ ఉంటారు. Unclean habits. మరి ఇవన్నీ కూడా అశుద్ధమైనటువంటి అలవాట్లు అన్నమాట. How can one understand God if one is unclean? మరి ఒక వ్యక్తి అశుద్ధంగా ఉంటే భగవంతుని ఎలా అర్థం చేసుకోగలడు? I think here in India that if the Christian priest, if they didn't take bath, then even the Christians would reject them. కానీ నాకు తెలిసి భారతదేశంలో ఒకవేళ క్రైస్తవ పూజారులు కూడా వాళ్ళు రోజు స్నానం చేయకపోతే క్రైస్తవులు కూడా వాళ్ళని తిరస్కరిస్తారు. But in the Western countries, that's a normal thing. పాశ్చాత్య దేశాల్లో అది సర్వసాధారణ విషయం, వారానికి ఒకసారి స్నానం చేయడం అనేది. People don't take baths regularly. So క్రమం తప్పకుండా వాళ్ళు స్నానం చేయరు ప్రతిరోజు కూడా అక్కడ. Cleanliness is required to serve. కాబట్టి కృష్ణుడిని సేవించాలంటే పరిశుభ్రత అనేది అవసరం. Cleanliness is sattvic and unclean. పరిశుభ్రత అనేది సాత్వికమైనది, Cleanliness is tamasic. అపరిశుభ్రత అనేది తామసికమైనది. Of course, it's not simply by being clean that one can understand God. కానీ దాని అర్థం కేవలం పరిశుభ్రంగా ఉండడం ద్వారా వ్యక్తి భగవంతుని అర్థం చేసుకోగలడని కాదు. Just as it's not simply by following the principles, no meat eating, no gambling, no illicit sex, no intoxication. Just by following these principles, one also cannot understand God. ఇది ఎలాంటిదంటే, కేవలం మాంసం తినకపోవడం వలన, మద్యం సేవించకపోవడం వలన, మత్తు పదార్థాలు స్వీకరించకపోవడం వలన, వ్యభిచరించకపోవడం వలన, జూదం ఆడకపోవడం వలన మాత్రమే వ్యక్తి భగవంతుని అర్థం చేసుకోగలడని కాదు. It may be that some criminals in prison by force they're following these principles. బహుశా కారాగృహంలో ఉండేటువంటి కొంతమంది ఖైదీలు బలవంతంగా ఈ నియమాలను పాటిస్తూ ఉండొచ్చు. But that doesn't automatically make them into saints. కానీ ఆ విధంగా బలవంతంగా నియమాలు పాటించినంత మాత్రాన వాళ్ళు సాధువులుగా మారిపోరు. On the other hand, if one doesn't follow these principles, then where is the question of God realization? మరి మరొక పక్కన చూస్తే, మరి ఈ సూత్రాలు పాటించకపోతే భగవత్ సాక్షాత్కారం ఎలా కలుగుతుంది? Very great damage to this great Vedic spiritual culture has been caused by people preaching that it doesn't matter, you can eat whatever you like and do whatever you like and still be spiritually advanced. మరి కొంతమంది ఎవరైతే నీకు ఏది నచ్చితే అది తిను, నీకు ఏది నచ్చితే అది చెయ్యి, అలా ఉంటూ కూడా నువ్వు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందొచ్చు, ఆధ్యాత్మికంగా పురోగమించవచ్చు అని చెప్పేటువంటి ఒక వర్గానికి సంబంధించినటువంటి జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లే ఈ సనాతనమైనటువంటి వైదిక సంస్కృతికి గొప్ప హాని జరుగుతుందన్నమాట. This Ramakrishna mission is well respected in South India. ఈ రామకృష్ణ మిషన్ ని దక్షిణ దేశంలో చాలా గౌరవిస్తారు. And in South India the sannyasis are vegetarian. మరి దక్షిణ దేశంలో రామకృష్ణ మిషన్ లో ఉండేటువంటి సన్యాసులు శాకాహారులుగా ఉంటారు. Founder of that mission himself was a meat eater and preached that it doesn't matter what you eat. And in Bengal, కానీ ఈ రామకృష్ణ మిషన్ ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతడు స్వయంగా మాంసాహారి. అతడు నువ్వేం తిన్నా పర్వాలేదు, ఏం తిన్నా ఎలా ఉన్నా పర్వాలేదు అనుకునేటువంటి వాడు. all the so-called sannyasis of that mission, they all eat meat. మరి ఈ నామమాత్రపు మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్కి సంబంధించిన బెంగాల్లో ఉన్న సన్యాసులందరూ కూడా మాంసం తింటారు. But I think in South India, if the sannyasis ate meat, then no one would accept them. కానీ దక్షిణ దేశంలో సన్యాసులు ఎవరన్నా మాంసం తింటే వారిని ఎవరు అంగీకరించరు అన్నమాట. Anyway, it's not. We also don't become Krishna conscious simply by pointing out the faults of others. కాబట్టి మనం కూడా కేవలం ఇతరుల యొక్క లోపాలను ఎత్తి చూపడం వల్ల మనం కృష్ణ చైతన్యవంతులు అయిపోము. This point is just being made for comparison. That obviously, if we're addicted to gross material contaminations,
and then we can't be Krishna conscious. కాబట్టి ఈ పోలిక ఎందుకు చెప్తున్నామంటే భౌతికంగా స్థూలమైనటువంటి అపరిశుభ్రమైనటువంటి అలవాట్లకు ఎవరైతే అలవాటు పడి ఉంటారో వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమించలేరు అని చెప్పడం కోసం ఇవన్నీ చెప్తున్నాం. Even if there are subtle material contaminations, that's also an obstacle in Krishna consciousness. అంటే కేవలం స్థూలమైనటువంటి అపరిశుభ్రమైన అలవాట్లు మాత్రమే కాదు, సూక్ష్మంగా ఒకవేళ అపరిశుభ్రమైనటువంటి కోరికలు ఉన్నా కూడా అది కూడా కృష్ణ చైతన్యంలో పురోగమించడానికి అడ్డంకిగా మారుతుంది. There is one very instructive pastime of Chaitanya Mahaprabhu. మరి చైతన్య మహాప్రభు యొక్క ఒక ఉపదేశాత్మకమైనటువంటి ఒక లీల ఒకటి ఉంది. Of cleaning the Gundicha temple. ఏమిటది అంటే గుండీచా మందిరాన్ని పరిశుభ్రం చేయడం. Lord Jagannath in his Rath Yatra travels from his own temple to the Gundicha temple on his. మరి జగన్నాథుడు తన రథయాత్రలో భాగంగా తన స్వంత మందిరం నుండి గుండీచా మందిరానికి ప్రయాణం అవుతాడు. So the day before Rath Yatra, Chaitanya Mahaprabhu and his associates every year they would clean the Gundicha temple. మరి రథయాత్రకు ఒక రోజు ముందు చైతన్య మహాప్రభు మరియు ఆయన యొక్క అనుయాయులు ఈ గుండీచా మందిరాన్ని పరిశుభ్రం చేసేవారు. And they would clean it very thoroughly. దాన్ని చాలా పరిశుభ్రంగా దాన్ని శుభ్రం చేస్తారు. Chaitanya Mahaprabhu himself personally participated in that. మరి అందులో చైతన్య మహాప్రభు స్వయంగా పాల్గొనేవారు. And he was very pleased to see which of his devotees would collect more dust and dirt and all this. మరి చైతన్య మహాప్రభు తన యొక్క అనుయాయుల్లో ఎవరు ఎక్కువ మురికిని, ఎవరు ఎక్కువ ధూళిని పోగు చేసేవారో వారిని చూసి చాలా సంతృప్తి చెందేవారు అనమాట. After cleaning it once and getting out all the dirt, then clean it again and find all the fine points. So that's an example of how we should keep the temple clean. కాబట్టి ఇది ఒక ఉదాహరణ అన్నమాట, ఏ విధంగా మనం మందిరాన్ని పరిశుభ్రం చేయాలి. మొదటిసారి మనం శుభ్రం చేసినప్పుడు స్థూలంగా కొన్ని వస్తువులు బయటకు వస్తాయి, కానీ రెండోసారి మనం శుభ్రం చేసినప్పుడు సూక్ష్మంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు బయటకు వస్తాయి. అలా మనం మందిరాన్ని శుభ్రం చేయాలి. Also symbolizes how we have to keep our hearts clean. అలాగే ఈ లీల ఏ విధంగా మనం మన హృదయాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలనే దాన్ని కూడా సూచిస్తుంది అనమాట. There are gross material desires. స్థూలమైనటువంటి భౌతిక కోరికలు కొన్ని ఉంటాయి. Offer to the Lord and the deities. Huh? I offer to the altar. There's an altar inside also. All right. There are gross material desires, as Chaitanya Mahaprabhu speaks of dhanam, janam, sundarim, wealth, money, women. మరి చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా స్థూలమైనటువంటి భౌతిక కోరికలు ఏమిటి? ధనం, జనం, సుందరి, అలాగే పేరు ప్రతిష్టలు. But there are also subtle material desires. అలాగే సూక్ష్మమైనటువంటి భౌతిక కోరికలు కూడా ఉంటాయి. These have been discussed also by Chaitanya Mahaprabhu. వీటి గురించి కూడా చైతన్య మహాప్రభు చర్చించారు. And in some more detail by Srila Vishwanath Chakravarti Thakur and his Madhurya Kadambani. అలాగే మాధుర్య కదంబని అనే గ్రంథంలో విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారు మరింతగా వివరించారు వాటి గురించి. And in even more detail by Srila Bhaktisiddhanta Saraswati Thakur. ఇంకా సవివరంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు వివరించారు దాని గురించి His various purports. వివిధ భాష్యాల్లో. Vishwanath Chakravarti Thakur says that even after giving up gross material desires, విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారు ఏమంటారంటే స్థూలమైనటువంటి భౌతిక కోరికలను విడిచిపెట్టిన తర్వాత కూడా it's difficult to give up the desire to be recognized and honored. నేను గుర్తింపబడాలి, నేను గౌరవించబడాలి అనేటువంటి కోరికను విడిచిపెట్టడం చాలా కష్టం అంట. We all have a, we don't want to be disrespected. అంటే మనలో ఎవరం కూడా అగౌరవపరపబడాలని అనుకోం. So Chaitanya Mahaprabhu, by cleaning out even the fine dust particles, showed how we have to remove all the very dirty things from our hearts. మరి చైతన్య మహాప్రభు చాలా సూక్ష్మమైనటువంటి ధూళి కణాలను కూడా శుభ్రం చేయడం ద్వారా ఏ విధంగా మన హృదయాలలో ఉన్నటువంటి అత్యంత సూక్ష్మమైన మలినాన్ని కూడా శుభ్రం చేయాలో చైతన్య మహాప్రభు మనకి చూపించారు. So we're talking about cleanliness on different levels here. కాబట్టి మనం ఇక్కడ రకరకాల స్థాయిల్లో పరిశుభ్రత గురించి మాట్లాడుకుంటున్నాం. The physical level. ఒకటి మొదటిది ఏమిటంటే భౌతిక స్థాయిలో. That means keeping the body clean by regular అంటే bathing. క్రమంగా అంటే
ప్రతిరోజు కూడా స్నానం చేయడం ద్వారా శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, keeping our clothing clean, and మన యొక్క వస్త్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, temple of the Lord should be kept very clean. మరి భగవంతుని యొక్క మందిరాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచాలి. All the arati paraphernalia, everything. And మరి ఆర్తికి సంబంధించినటువంటి సామగ్రి ఇవన్నీ కూడా చాలా పరిశుభ్రంగా ఉంచాలి. there's also cleanliness of consciousness. మరి అలాగే చైతన్యం యొక్క పరిశుభ్రత గురించి కూడా ఉందన్నమాట. Now the two are interlinked. కానీ ఈ రెండింటికి సంబంధం ఉంది. చైతన్యం యొక్క పరిశుభ్రత అలాగే మన భౌతికమైనటువంటి పరిశుభ్రత రెండింటికి సంబంధం ఉంది. If we are in a place which is clean, then it's easier for the consciousness to be clean. మనం పరిశుభ్రంగా ఉన్నటువంటి ప్రదేశంలో ఉంటే మన చైతన్యం పరిశుభ్రంగా ఉండడం అనేది సులభం అవుతుంది. And if our consciousness is clean, then we won't want to live in a dirty place. మరి మన చైతన్యం పరిశుభ్రంగా ఉంటే మనం ఒక మురికి ప్రదేశంలో నివసించాలని అనుకోం మనం. You see the hogs, they like to be in a dirty place. మీరు చూస్తే పందులు ఏవైతే ఉంటాయో పందులు మురికి స్థలాల్లో ఉండడం అంటే ఇష్టపడతాయి. Hogs dream of paradise is a big filthy dirty dream. మరి పందులు నిద్రపోయినప్పుడు అవి స్వర్గం గురించి కలలు కంటాయంట. వాటి కలలలో వచ్చే స్వర్గం ఎలా ఉంటుందంటే పెద్ద మురికి గుంట కనిపిస్తుంటుందంట దానికి స్వర్గం. As Prabhupada gave the example, if you offer hogs some nice sweet cooked with ghee, they won't. They'll think, oh, that's not very nice. They'll think. శ్రీల ప్రభుపాదులు ఒక ఉదాహరణ ఇచ్చేవారు. అంటే ఒక పందికి చక్కటి మధుర పదార్థాన్ని తీసుకెళ్ళి ఇస్తే పందికి ఇచ్చి ఏంటిది అసలు ఏమి ఇస్తున్నారు నాకు అని చెప్పి దానికి జుగుప్స కలుగుతుందంట. That's horrible. But if you pass stool, they'll come running. Oh, what's this? Very nice. కానీ మీరు పంది దగ్గర మీరు మల విసర్జన చేశారనుకోండి అవి పరిగెత్తుకుంటూ వస్తాయి. అయ్యి భలే 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 ఏమిటిది అని చెప్పి. So the position of a hog is not very good. మరి పంది యొక్క స్థితి అంత మంచిదా కాదు. We should not live like hogs. కాబట్టి మనం పందుల్లాగా జీవించకూడదు. Srila Prabhupada wrote in one letter that if a devotee, what exactly did he say? If a devotee lives like a hog, then how can he be a devotee? శ్రీల ప్రభుపాదులు ఒక లేఖలో రాశారు. ఏమంటారంటే ఒక భక్తుడు పందిలాగా జీవించినట్టయితే వాడు అసలు భక్తుడు ఎలా అవుతాడు అని. He was referring to eating voraciously. అంటే ఆయన దేన్ని సూచిస్తున్నారంటే అక్కడ విపరీతంగా తినడాన్ని సూచిస్తున్నారు అనమాట. I also heard when I first came to India in 1976. అలాగే నేను 1976లో మొట్టమొదటిసారిగా భారతదేశానికి వచ్చినప్పుడు నేను కూడా విన్నాను. That Srila Prabhupada said that if you don't clean your room daily with water, then it's living like a hog. శ్రీల ప్రభుపాదులు ఏమన్నారంటే మీరు నివసిస్తున్నటువంటి గదిని మీరు ప్రతిరోజు నీటితో శుభ్రం చేయకపోతే మీరు పందిలాగా జీవిస్తున్నారని చెప్పారు ప్రభుపాద. So it makes a difference, doesn't it? If everything's nice and clean, then the consciousness feels very clear also. కాబట్టి ఖచ్చితంగా తేడా కనిపిస్తుంది. అవునా కదా? మనం అన్ని పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంటే మన చైతన్యం కూడా చాలా పరిశుభ్రంగా ఉంటుంది అనమాట. So daily cleaning should be there. కాబట్టి ప్రతిరోజు శుభ్రం చేయడం అనేది ఉండాలి. And time to time some more intense cleaning has to be done. అంతేకాకుండా మధ్య మధ్యలో అప్పుడు మళ్ళీ ఇంకా తీవ్రంగా మళ్ళీ పరిశుభ్రం చేయడం కూడా జరగాలి. Because sometimes dust accumulates and slowly accumulates and we don't even notice. కొన్నిసార్లు ఏమవుతుందంటే ధూళి మెల్లగా పోగొడుతుంది, మెల్లమెల్లగా పోగొడుతుంది, మనం దాన్ని గుర్తించలేం. Just like I was pointing out in the last few days, if you're on top of the lights, those who are living in the temple or regularly visiting, they don't see because just ఎలాగంటే నేను చెప్తున్నాను ఈ లైట్లు ఏవైతే ఉన్నాయో లైట్ల పైన లేకపోతే ఈ ఫ్యాన్లు ఉన్నాయి ఆ పైన ఎంతో ధూళి పోగొడుతుంటుంది. రోజు వచ్చేవాళ్ళు దాన్ని గుర్తించలేకపోవచ్చు. Little every day, little more comes. But then every week or 2 weeks you have to regularly clean, otherwise it becomes quite dirty. మరి మనం ప్రతి వారానికి ఒకసారి లేదా 2 వారాలకు ఒకసారి దాన్ని పరిశుభ్రం చేయకపోతే చాలా మురికిగా మారిపోతుంది అన్నమాట. And many times if you look behind pictures or cupboards, you'll find it's very dusty. అలాగే మనం చాలా సార్లు ఈ చిత్రపటాలకి వెనకాల లేకపోతే ఈ అరమరలకి వెనకాల మనం చూస్తే అవి చాలా చాలా మురికిగా ఉంటాయి అన్నమాట. I think, well, it doesn't matter, it's just behind the picture, no one can see it. మనం అనుకోవచ్చు ఫోటోకి వెనకాలే ఉంది కదా ఎవడు చూస్తాడులే దీన్ని ఎవడో పట్టించుకోడు అనుకోవచ్చు. But it's still unclean and impure. And అలా ఉన్నప్పటికీ కూడా అది అపరిశుభ్రంగా ఉన్నట్టే
అది అపవిత్రంగా ఉన్నట్టే. That shouldn't be allowed in Krishna's temple. మరి కృష్ణుడి యొక్క మందిరంలో దానిని మనం అనుమతించకూడదు. And even if you can't see it, it still has a subtle influence on the consciousness. ఒకవేళ మనం దాన్ని చూడలేకపోయినా సరే మన చైతన్యంపై అది సూక్ష్మమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుందట. Dirty places, they attract all kinds of ghostly beings. మరి మురికిగా ఉన్నటువంటి ప్రదేశాలు అన్ని రకాల భూత ప్రేతాలను ఆకర్షిస్తూ ఉంటాయి. So as far as possible we should try to keep things clean. వీలైనంత వరకు మనం వస్తువులన్నిటిని కూడా శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. Some things you can't do much about. For instance, just at the back here there's this open drain which stinks. కొన్ని మనం ఏమీ చేయలేని పరిస్థితి ఉండొచ్చు. ఉదాహరణకి ఈ ప్రదేశానికి వెనకాల ఒక బహిరంగంగా ప్రవహించేటువంటి ఒక మురికి కాలువ ఉంది. So I can't think of much that you can do about that. I mean, మరి దాని గురించి మీరు ఏదైనా చేయగలరని నేనైతే అనుకోవడం లేదు. We could ask the corporation to make some solution, but by the time they do it we'll be ready to move from here anyway. కానీ వాళ్ళు అంటే మనం ఈ కార్పొరేషన్ వాళ్ళని అడగొచ్చు దానికి మీరు ఏదైనా చేయండి అని, కానీ వాళ్ళు చేసేలోపు మనం ఈ ప్రదేశంలో ఉండకపోవచ్చు. Traditionally temples were purpose built, and of course there were no taps in previous times. Traditionally temples were purpose built, and of course there were no taps in previous times. మరి పూర్వం మనం చూస్తే మందిరాలన్నీ కూడా కావాలని ఒక విధంగా నిర్మించేవారు. మరి ఎక్కడ కూడా కుళాయిలు అనేవి ఉండేవి కావు. So water would have to be carried. మరి నీటిని ఎక్కడి నుంచో మోసుకురావాల్సి ఉండేది. From the tank or the river or చెరువు నుంచో లేకపోతే నది నుంచో నీళ్లు మోసుకొచ్చేవారు. And there was a whole class of people called the water bearers. మరి అప్పట్లో ఒక కులమే ఉండేది, నీళ్లు మోసుకొచ్చే వాళ్ళ కులం అన్నమాట. Very important part of society. సమాజంలో వాళ్ళు చాలా ముఖ్యమైనటువంటి భాగం వాళ్ళు. Not high caste or educated. వాళ్ళు ఏమీ విద్యావంతులు కాదు లేదా వాళ్ళు ఉన్నత వర్గం వాళ్ళు కాదు. But they carried water. కానీ వాళ్ళు నీళ్లు మోస్తూ ఉండేవారు అనమాట కులం అంతా కూడా. That's essential. Water is essential. Chaitanya Mahaprabhu. ఎందుకంటే మరి నీరు అనేది చాలా అవసరమైనటువంటిది. When he was staying for the last 18 years, he was 24 years, but the last 18 years he was more or less steadily at Puri. మరి చైతన్య మహాప్రభు తన జీవితంలో చివరి 24 సంవత్సరాల్లో 18 సంవత్సరాలు ఆయన పూరిలోనే జీవించారు. At the Gambhira, the house of Kashi Mishra. కాశీ మిశ్రా యొక్క గృహంలో అంటే గంభీరాలో ఆయన జీవించారు. So he had two permanent water bearers. Rama. అక్కడ ఆయనకి ఇద్దరు శాశ్వత నీళ్లు మోసే సేవకులు ఉండేవారట. and Nandai, their names were. Not Gambhira, the house of Kashi Mishra. So he had two permanent water bearers, Ramai and Nandai. వాళ్ళ పేర్లు రామాయి నందాయి అంట, ఇద్దరు పేర్లు. Names were. Not Ramananda Rai. Ramai and Nandai, the two devotees. They worked under Govinda, who was his personal servant. So వాళ్ళిద్దరు కూడా చైతన్య మహాప్రభు యొక్క వ్యక్తిగత సేవకుడు అనేటువంటి గోవింద కింద పనిచేస్తూ ఉండేవారు. might have done other things also, but their principal service was carrying water. మరి వాళ్ళు వేరే సేవలు కూడా చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి సేవ ఏమిటంటే నీళ్లు మోసుకురావడం. You have to carry it in pots on your shoulder, and then you మరి ఆ కుండల్ని మన నెత్తి మీద లేదా భుజం మీద పెట్టుకుని మోసుకురావాలి. put it into some big container. మళ్ళీ వాటిని తీసుకొచ్చి వేరే తొట్టెలోనే ఇందులోనే వేయాలి, వేరే పాత్రలో. The older men saw here when you were younger. I think when you were younger, many places didn't have taps, is it? మరి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ బాల్యంలో చాలా ప్రదేశాల్లో కుళాయిలు ఉండేవి కాదు కదా అని అడుగుతున్నారు. Is it like that? Even now in the villages, there are places where ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కుళాయిలు లేవు. they have to carry the water. వాళ్ళు నీటిని మోసుకు వెళ్లాల్సి వచ్చేది. That's very good exercise also. మరి అది మంచి వ్యాయామం. Water is required for cooking, bathing, purification. మరి నీరు అనేది మనకి వంట చేయడానికి, స్నానం చేయడానికి, పవిత్రీకరణకి అవసరం, cleansing, పరిశుభ్రం చేయడానికి అవసరం.
So we should try to keep clean in all respects. మరి మనం అన్ని విధాలుగా కూడా పరిశుభ్రంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. At this season the leaves are dropping off the trees, so the మరి leaves ఇది శిశిర ఋతువు, అంటే ఆకులు రాలేటువంటి కాలం. have to be swept up daily. చెట్ల నుండి ఆకులు రాలిపోతుంటాయి, మరి ఆ ఆకులను ప్రతిరోజు కూడా తుడవాలి. So all these things we have to be aware of. మరి ఇవన్నీ కూడా మనం తెలుసుకుని ఉండాలి. Some work to do, no doubt. It might be easier not to clean. మరి ఖచ్చితంగా ఇది ఒక పెద్ద పనే. అయితే పరిశుభ్రం చేయకుండా ఉండడం అనేది, అంటే వాటిని పట్టించుకోకుండా తుడవకుండా ఉండడం అనేది చాలా సులభమైన పనిగా అనిపించవచ్చు. But that becomes in the mode of ignorance, tamaguణ. కానీ అప్పుడు ఏమవుతుందంటే అది అజ్ఞానం అయిపోతుంది, తమోగుణం అయిపోతుంది పట్టించుకోకపోతే. Maintenance is sattvic. మరి పోషణ, అది కొనసాగించడం అనేది సత్వగుణానికి సంబంధించింది. Setting something up or creating something, that requires rajogun. ఏదైనా నిలబెట్టడం లేకపోతే కట్టడం అనేది దానికి రజోగుణం అనేది అవసరం. So often we're very enthusiastic to do something new. మనకి తరచుగా ఏదో కొత్తగా ఏదో పని చేయాలనే ఉత్సాహం ఉంటుందన్నమాట. But to maintain that requires sattvagun. కానీ దాన్ని కొనసాగించాలంటే, పోషించాలంటే దానికి సత్వగుణం అవసరం. And just to destroy everything or to neglect everything, that is tamasic. కానీ దేన్నైనా నాశనం చేయడం లేదా పట్టించుకోకుండా వదిలేయడం అనేది తమోగుణం అన్నమాట. So sometimes we see people take to Krishna consciousness very enthusiastically. మరి కొన్నిసార్లు మనం చూస్తుంటాము, కొంతమంది కృష్ణ చైతన్యాన్ని చాలా ఉత్సాహంగా స్వీకరిస్తారు. But then after some time, not very enthusiastic. కానీ తర్వాత కొంతకాలానికి వాళ్ళకి అంత ఉత్సాహం ఉండదు అనమాట. Or they may even go against Krishna bhakti, లేదా ఒక్కోసారి వాళ్ళు కృష్ణ భక్తికి వ్యతిరేకంగా కూడా మారుతుంటారు. and criticize all the devotees. భక్తులందరినీ దూషిస్తూ ఉంటారు. And say this isn't good. So we can understand that their ఇది మంచిది కాదు, అది మంచిది కాదు అని చెప్తుంటారు. initial enthusiasm was not really from the spiritual platform. కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు, అంటే వీడికి ఆరంభంలో ఉన్నటువంటి ఉత్సాహం ఏదైతే ఉందో అది ఆధ్యాత్మిక తలం నుంచి వచ్చిన ఉత్సాహం కాదనమాట. On the spiritual platform, one remains steady. ఎందుకంటే ఆధ్యాత్మిక తలంలో వ్యక్తి స్థిరంగా ఉంటాడు. We've heard the example of the shooting star. మనం ఒకసారి వింటూ ఉంటాం, ఆకాశంలో ఒక చుక్క ఏదో ఉన్నట్టుండి అలా పైకి వెళ్ళిపోతుంటుంది. అలా Have this saying in Tamil also? Yeah. It looks very bright for a short time and then it's gone. అలా ఒక్కసారి చూస్తుంటే ఆకాశంలో చుక్కలు ఏం చేస్తుంటాయంటే చుక్క పొడుస్తుంది అనమాట. పొడిసి కాసేపు చాలా ప్రభావవంతం కనిపిస్తుంది, తర్వాత మళ్ళీ పోతుంది. Whereas the Dhruva Tara is very steady. You can కానీ ధ్రువ నక్షత్రాన్ని చూస్తే ఎప్పుడు కూడా అది స్థిరంగా ఉంటుంది అనమాట. depend on it. Dhruva means steady. మరి ధ్రువ అంటేనే స్థిరత్వం అని అర్థం. That is the planet of Dhruva Maharaj, మరి ఆ ధ్రువ నక్షత్రం అనేది ధ్రువ మహారాజు యొక్క లోకం అది. who is absolutely steady and reliable in his devotional service. మరి ధ్రువుడు అంటే ఎవరు? తన యొక్క భక్తియుత సేవలో చాలా స్థిరంగా విశ్వసనీయంగా ఉన్నటువంటి వాడు. So he's become a symbol of steadiness. అంచేత ధ్రువుడు స్థిరత్వానికి ప్రతీకగా మారాడు అనమాట. So we should follow the example of Dhruva Maharaj and not be a shooting star. కాబట్టి మనం ధ్రువ మహారాజు యొక్క ఉదాహరణ అనుసరించాలి, అంతేగాని ఏదో పొడిచే చుక్కలాగా ఉండకూడదు అనమాట. That means to remain very patient and steady in our అంటే మనం చాలా సహనంగా, చాలా స్థిరంగా ఉండాలి మన యొక్క భక్తియుత సేవలో. devotional service. And guaranteed there will be disturbances. ఖచ్చితంగా అనేక రకాలైనటువంటి అవాంతరాలు అనేవి ఏర్పడతాయి. Because the material world is disturbing. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచమే ఇది అలజడిని కలిగించేది. Especially in Kali Yuga, the whole situation is very disturbing. ప్రత్యేకించి కలియుగంలో మొత్తం పరిస్థితి అంతా కూడా చాలా చాలా గందరగోళంగా ఉంటుంది. Shri Bhakti Margameha Kantaka Koti Ruddha. శ్రీ భక్తి మార్గమిహ కంటక కోటి రుద్ధః. In this Kali Yuga, there are millions of thorns in the path of bhakti. మరి ఈ కలియుగంలో భక్తి మార్గంలో లక్షలాది ముళ్ళు, కంటకాలు ఉంటాయన్నమాట. By the grace of Chaitanya Mahaprabhu, we can easily, nevertheless, we can progress in bhakti. కానీ చైతన్య మహాప్రభు కృప వల్ల పరిస్థితి అలా ఉన్నప్పటికీ కూడా మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళొచ్చు.
But it requires patience, steadiness, కానీ దానికి సహనం కావాలి, స్థిరత్వం కావాలి, proper philosophical understanding. సరైనటువంటి తాత్విక అవగాహన కావాలి. That will arise in the steady or sattvic heart. మరి ఆ విధమైన తాత్విక అవగాహన ఎవరి యందు ఉదయిస్తుందంటే స్థిరత్వం కలిగిన సాత్వికమైనటువంటి హృదయంలో ఉదయిస్తుంది అనమాట. Of course, pure bhakti is beyond even sattva guna. అయితే శుద్ధ భక్తి అనేది సత్వగుణానికి కూడా అతీతమైనది. Because in this material world, sattva guna is always mixed with raja guna and tama guna. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో సత్వగుణం అనేది ఎల్లప్పుడూ కూడా రజస్తమ గుణాలతో మిశ్రితమై ఉంటుంది. But sattva, the position of sattva completely free from material contamination. కానీ సత్వగుణం అనేది ఏ సత్వగుణం అయితే పూర్తిగా భౌతిక కల్మషం నుండి దూరంగా ఉంటుందో that is Krishna consciousness. అదే కృష్ణ చైతన్యం అంటే. So the description of sattva guna as given in Bhagavad Gita, కాబట్టి భగవద్గీతలో ఏదైతే సత్వగుణం గురించి వివరణ చెప్పబడిందో that is synonymous or that is the background or the basic principles of Krishna consciousness rest on that. కాబట్టి భగవద్గీతలో ఏదైతే సత్వగుణం గురించి చెప్పబడిందో ఆ సత్వగుణ నేపథ్యంలోనే కృష్ణ చైతన్యం అనేది నిలబడుతుందన్నమాట. That one is free from material attachments. అంటే వ్యక్తి భౌతిక కోరికల నుండి భౌతిక ఆసక్తుల నుండి విముక్తుడై ఉండాలి. One is steadily determined. One మరి స్థిర నిశ్చయాన్ని కలిగి ఉండాలి. neither hankers for any material thing nor laments for anything lost. దేన్ని కూడా కాంక్షించడు, దేని గురించి కూడా శోకించడు. Detached from this material world, clean. That's what. అతడు భౌతిక ప్రపంచం నుండి అనాసక్తుడై ఉంటాడు, అలాగే పరిశుభ్రంగా ఉంటాడు. We're discussing cleanliness, especially a balanced eater. ఎందుకంటే మనం పరిశుభ్రత గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాం. అలాగే సమతుల్యంగా తింటాడు కూడా ఆహారం. So the symptoms of sattva guna plus attachment to Krishna. కాబట్టి సత్వగుణపు లక్షణాలు, దానికి కృష్ణ చైతన్యం పట్ల ఆసక్తి, ఈ రెండింటినీ జోడించాలి. The positive attachment to Krishna, that is pure devotional service. అదే శుద్ధ భక్తియుత సేవ అంటే. That is preferable or that is recommended for all. And we may say, well, what about? మరి ఇది అందరికీ కూడా మరి ఉపదేశించేటువంటిది ఈ విధంగా ఉండాలి అని. Arjuna, he was being asked to fight. That doesn't seem very sattvic. మరి ఎవరిని అడగొచ్చు, మరి అర్జునుడికి యుద్ధం చేయమని చెప్పారు, అదేమి మరి సాత్వికమైనది ఏం కాదే. Arjuna's fighting was purer than what he thought rejecting it would be. కానీ అర్జునుని యొక్క యుద్ధం ఏదైతే ఉందో అది అత్యంత పవిత్రమైనటువంటిది. అతడు ఏదైతే యుద్ధాన్ని చేయకుండా ఉండడం ద్వారా నేను పవిత్రంగా ఉందాం అనుకున్నాడో దానికంటే కూడా పవిత్రమైనటువంటిది అతడు యుద్ధం చేయడం అనేది. He thought he would be more pure by not fighting, but Krishna told him, no, your desire not to fight is impure. అతడు ఏమనుకున్నాడు, యుద్ధం చేయకుండా ఉండడం ద్వారా నేను పవిత్రంగా ఉండొచ్చు అనుకున్నాడు. కానీ కృష్ణుడు ఏమన్నాడు, నువ్వు యుద్ధం చేయకుండా ఉండడం ద్వారా నువ్వు అపవిత్రుడు అవుతావు అని చెప్పన్నాడు. Fight and you will be pure. నువ్వు యుద్ధం చేస్తే నువ్వు పవిత్రంగా ఉంటావు అని చెప్పాడు. So fighting doesn't seem very sattvic. కాబట్టి యుద్ధం చేయడం అనేది అంత సాత్వికంగా కనిపించదు మనకి. But that is Shuddha Sattva or the position of pure goodness. కానీ అది శుద్ధ సత్వం అన్నమాట. One acts only for the satisfaction of Krishna. శుద్ధ సత్వం అంటే ఏంటి? కేవలం కృష్ణుని యొక్క సంతృప్తి కోసమే పని చేయడం. Dukhe dukhe same kritva labha labho jaya jayo. సుఖే దుఃఖే సమో భూత్వా లాభా లాభౌ జయా జయౌ. Tato yudhyasva yujyasva. తదో యుజ్యస్వ. Then Krishna told Arjuna, కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి, fight, but don't be attached to loss or gain. కృష్ణుడు ఏమంటున్నాడు అర్జునుడితో, యుద్ధం చెయ్యి కానీ లాభ నష్టాలకి ఆసక్తుడవై ఉండొద్దు, Victory or defeat, లేదా జయాపజయాల పట్ల ఆసక్తుడవై ఉండొద్దు, happiness or distress. లేదా సుఖ దుఃఖాల పట్ల ఆసక్తుడవై ఉండొద్దు. You may say, well, how can you fight if you're detached? You don't care కానీ మీరు అనుకోవచ్చు, మీరు అనాసక్తితో ఉంటే అసలు ఎలా యుద్ధం చేయగలరని. whether you win or not. But certainly Arjuna wanted to win, otherwise ఖచ్చితంగా అర్జునుడు గెలవాలని అనుకున్నాడు. గెలవాలని అనుకోకుండా యుద్ధం ఎలా చేస్తాడు? how could he fight? But he wasn't wanting to win for his own personal sense కానీ gratification, అర్జునుడు తన యొక్క స్వీయ ఇంద్రియ భోగం కోసం గెలవాలని అనుకోలే యుద్ధంలో. but because Krishna wanted it. ఎందుకంటే కృష్ణుడు కోరుకున్నాడు కాబట్టి అతడు యుద్ధం చేశాడు. కృష్ణుడు కోరుకున్నాడు కాబట్టి గెలవాలనుకున్నాడు. This very
actually not possible for materialistic people to understand. ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి వాడు అర్థం చేసుకోలేరు ఈ విషయాలన్నీ. This is the platform of pure Krishna consciousness. ఎందుకంటే ఇది శుద్ధమైనటువంటి కృష్ణ చైతన్యం యొక్క స్థాయి అన్నమాట. So cleanliness, కాబట్టి పరిశుభ్రత, external cleanliness, బాహ్య పరిశుభ్రత, and internal cleanliness means అంతర్గత పరిశుభ్రత. cleansing the heart by అంతర్గత పరిశుభ్రత అంటే హృదయాన్ని పరిశుభ్రం చేసుకోవడం, chanting the holy names. భగవంతుని యొక్క దివ్యనామాలను జపించడం ద్వారా. Introspection is recommended for devotees. మరి భక్తులు ఆత్మశోధన చేసుకోవాలన్నమాట. భక్తులకు ఉపదేశించబడింది. When we look in our hearts, what do we see? మన హృదయాల్లో చూస్తే మనకి ఏం కనిపిస్తుంది? Can we honestly say our hearts are free from all material desires? మరి మనం నిజాయితీగా చెప్పగలమా మన హృదయాలు పూర్తిగా భౌతిక కోరికల నుండి విముక్తమై ఉన్నాయని? Looking in our hearts can be distressing. మన హృదయాల్లోకి తొంగి చూడడం కూడా చాలా దుఃఖభూయిష్టం కావచ్చు మనకి. When we see all our material attachments. ఎందుకంటే మన భౌతిక కోరికలన్నింటినీ, భౌతిక ఆసక్తులన్నింటినీ చూస్తే మనకి దుఃఖం కలుగుతుంది. So we have to pray to Srila Prabhupada and all మరి మనం అందుకే శ్రీల ప్రభుపాద వారిని ప్రార్థించాలి, ఆచార్యులందరినీ ప్రార్థించాలి, కృష్ణుని ప్రార్థించాలి. help us to be free from material desires. ఈ భౌతిక కోరికల నుండి బయటపడడానికి సహాయం చేయమని అడగాలి. It's very difficult to get free from material desires. ఎందుకంటే ఈ భౌతిక కోరికల నుండి బయటపడడం అనేది చాలా కష్టం. Yogis, they try with great difficulty over a long time. They try to యోగులు ఎంతో కష్టపడి సుదీర్ఘకాలం పాటు ఎంతో ప్రయత్నం చేసి వాళ్ళు చేస్తుంటారు. become free from material desires. దేనికోసం అంటే భౌతిక కోరికల నుండి బయటపడడం కోసం. It's very, very difficult. The Krishna conscious system of getting much free from material desires is మరి ఆ మార్గం అనేది చాలా చాలా కష్టం అన్నమాట. కానీ కృష్ణ చైతన్య మార్గంలో భౌతిక కోరికల నుండి బయటపడడం అనేది it's a different approach altogether. ఇది అసలు వేరే విధంగా దీన్ని ఈ సమస్యని పరిష్కరించడం అన్నమాట కృష్ణ చైతన్యం ద్వారా. Our approach is instead of just trying to get rid of the material desires, we dovetail all our desires in Krishna's service. మన విధానం ఏమిటంటే కృష్ణ చైతన్యంలో భౌతిక కోరికలను తీసివేయడం కాదు మన ప్రక్రియ. మన ప్రక్రియ ఏమిటంటే ఈ కోరికలన్నింటినీ కూడా కృష్ణుడితో అనుసంధానం చేయడం. That's why Prabhupada sometimes used to say that cleaning the temple is cleaning your heart. అందుకే ప్రభుపాద వారు ఏం చెప్పారంటే మందిరాన్ని పరిశుభ్రం చేయడం అంటే హృదయాన్ని పరిశుద్ధం చేయడం అని చెప్పారు ప్రభుపాదుల వారు. I think, well, cleaning the temple, what's that got to do with yoga? అయితే కొంతమంది అనుకోవచ్చు మందిరాన్ని పరిశుభ్రం చేయడానికి యోగంతో సంబంధం ఏమిటి అని. How will that help us to become spiritually advanced? మరి ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ఈ మందిరాన్ని శుభ్రం చేయడం అనేది మనకి ఎలా సహాయం చేస్తుందని మనం అనుకోవచ్చు. So many people clean the floor of their house every day. ఎందుకంటే చాలా మంది ప్రతిరోజు తమ ఇంట్లో నేలను శుభ్రం చేసుకుంటూ ఉంటారు. And people are hired to clean in restaurants and different అలాగే హోటల్లో, రెస్టారెంట్లో జనాన్ని పెట్టుకుంటారు ఇది పరిశుభ్రం చేయడానికి. institutions. So someone who is paid to go and clean, just like the street sweeper. ఎలాగంటే వీధులు తుడిచే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి జీతాలు ఇచ్చి వీధులన్నీ కూడా పరిశుభ్రం చేస్తూ ఉంటాం. They won't purify the heart. మరి అలా చేయడం అనేది తమ హృదయాలను పవిత్రం చేయదన్నమాట. Sweeper might be sweeping the street outside, and exactly the same thing on the other side of the wall, the devotee is doing, cleansing the temple. మరి ఒక వీధులు శుభ్రం చేసేవాడు ఈ ప్రహరీ గోడకి బయట వీధులు శుభ్రం చేసేవాడు వీధులు శుభ్రం చేస్తుంటాడు. మరి అదే ప్రహరీ గోడకి లోపల భక్తుడు మందిరం యొక్క పరిసరాలను పరిశుభ్రం చేస్తుంటాడు. So the street sweeper is simply cleaning the street. మరి వీధులను శుభ్రం చేసేవాడు కేవలం వీధులను శుభ్రం చేస్తున్నాడు అంతే. Public service, but they're not doing it because it's a public service. They're doing it because they need the money. మరి వాళ్ళు అది సమాజానికి చేసే సేవలాగా కనిపిస్తుంది మనకి. కానీ వాళ్ళు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారంటే ధనం వస్తుంది కాబట్టి చేస్తున్నారు బయట వాళ్ళు. But just on the other side of the wall, the devotee is doing the same thing and is becoming advanced in devotional service. మరి అదే పని భక్తుడు ఈ ప్రహరీ గోడకి లోపల చేస్తున్నాడు, కానీ ఆ విధంగా చేయడం వల్ల ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నాడు. Position of the devotee cleaning brushing the leaves in the temple is far more exalted than that of a great yogi with a big long beard sitting in a cave in the mountain.
కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే మందిరంలో మరుగుదొడ్లు కావచ్చు, లేదా మందిరంలో నేల కావచ్చు, మందిరం యొక్క ఆవరణ కావచ్చు, శుభ్రం చేసేటువంటి భక్తుడు ఎక్కడో హిమాలయాల్లో కూర్చుని పెద్ద పొడుగాటి గెడ్డాన్ని పెంచుకొని ధ్యానం చేసేటువంటి యోగి కంటే చాలా గొప్పవాడని చెప్తున్నారు. How can you say that the devotee cleaning the temple compound is more exalted than the yogi in the cave? మరి మీరు అనొచ్చు, ఎక్కడో గుహలో కూర్చుని యోగం చేసేటువంటి తపస్సు చేసుకునే యోగి కంటే మందిర ఆవరణాన్ని పరిశుభ్రం చేసే భక్తుడు ఎలా గొప్పవాడవుతాడని మీరు అడగొచ్చు. What about the street sweeper? మరి వీధులను తుడిచేవాడి సంగతి ఏమిటి? How can you say this just sweeping up some leaves that's better than being a yogi? మీరు ఎలా చెప్తారు ఏదో ఆ రాలినటువంటి ఆకులను పరిశుభ్రం చేయడం యోగి కంటే పెద్ద ఉన్నతమైన పని అని మీరు ఎలా చెప్పగలరు? The point is that the devotee is doing it for the satisfaction of Krishna. విషయం ఏమిటంటే భక్తుడు ఆ పని ఎందుకు చేస్తున్నాడు? కృష్ణుని యొక్క సంతృప్తి కోసం చేస్తున్నాడు. Maharaj Prataparudra was a very powerful king. మరి ప్రతాపరుద్ర మహారాజు చాలా బలమైనటువంటి శక్తివంతమైనటువంటి మహారాజు అతడు. But he used to sweep the road in front of Lord Jagannath. మరి అతడు జగన్నాథుని ముందు రహదారిని శుభ్రం చేస్తూ ఉండేవాడు, ఊడుస్తూ ఉండేవాడు ప్రతాపరుద్ర మహారాజు. Chaitanya Mahaprabhu became extremely pleased to see this. మరి చైతన్య మహాప్రభు చాలా సంతృప్తి చెందారు ఇది చూసి, ప్రతాపరుద్ర మహారాజు వీధులు తుడవడం చూసి. Because from this he could understand that although Maharaj Prataparudra was such a high position being the... మరి మనం చూస్తే మహారాజుగా ఉండడం అనే బాహ్యానికి చూస్తే అతడు చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు, చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి స్థితి అది. King, he thought of himself as the humble servant of Lord. కానీ తనను తాను మాత్రం ఎప్పుడు కూడా జగన్నాథుని యొక్క ఎలాంటి విలువ లేనటువంటి సేవకుడిగా పరిగణించేవాడు అనమాట. కాబట్టి ఈ భావం ఏదైతుందో చైతన్య మహాప్రభుని ఆకర్షించింది. So we shouldn't think that in devotional service there's any low service. All services are very high. కాబట్టి మన భక్తియుత సేవలు ఎప్పుడు కూడా అనుకోకూడదు అనమాట. ఎవరికైనా మరుగుదొడ్లు శుభ్రం చేయమని, అయితే మందిర ఆవరణ శుభ్రం చేయమంటే ఇదేదో తక్కువ స్థాయి సేవ అని అనుకోకూడదు. ఎందుకంటే భగవత్ సేవలు అన్నీ కూడా నాణ్యత రీత్యా ఒకే స్థాయిలో ఉన్నాయి. Just the other day I heard someone, he was upset because he thought that he was being engaged as the driving the vehicle for the devotees, and became upset because he thought... ఎందుకంటే మహారాజ్ అంటున్నారు, నాకెవరు నేను చెప్పారు ఒక భక్తుడిని మందిరానికి సంబంధించిన భక్తులు ఎక్కడికో వెళ్ళడానికి వాహనాన్ని తోలమని చెప్తే ఆ భక్తుడు చాలా నొచ్చుకున్నాడట. ఏమిటి నాకు ఇలాంటి సేవ చెప్తున్నారని. అతను అనుకున్నాడు, ఏమిటి నన్ను డ్రైవర్ లాగా చూస్తున్నారా వీళ్ళు అనుకున్నాడట. We find that Ishvara Puri got the blessing to become the guru of Chaitanya Mahaprabhu. మరి మనం చూస్తే ఈశ్వరపురికి చైతన్య మహాప్రభు యొక్క గురువు అవ్వగలిగే ఆశీర్వాదం ఎలా లభించింది? Because he personally cleansed the stool of his own guru. ఎందుకంటే ఆయన తన స్వంత గురువు ఎవరు? ఈశ్వరపురి గురువు మాధవేంద్రపురి. మాధవేంద్రపురి యొక్క మలాన్ని ప్రతిరోజు కూడా పరిశుభ్రం చేసేవారట ఈశ్వరపురి. అందుకని ఈశ్వరపురికి చైతన్య మహాప్రభు యొక్క గురువు అవ్వగలిగినటువంటి అవకాశం లభించింది అంటున్నారు. Of course, no one can be the guru of Chaitanya Mahaprabhu. ఒక విధంగా చూస్తే చైతన్య మహాప్రభుకి ఎవరు కూడా గురువు అవ్వలేరు. Jagadguru. ఎందుకంటే చైతన్య మహాప్రభు స్వయంగా జగద్గురు ఆయన. Jagadguru Gaura Mahaprabhu. జగద్గురు గౌర మహాప్రభు ఆయన. But in the pastimes of Chaitanya Mahaprabhu, he gave him Diksha. కానీ చైతన్య మహాప్రభు లీలలో ఈశ్వరపురి చైతన్య మహాప్రభుకి దీక్ష ఇచ్చారు. How did he get that? మరి ఆయనకి ఆ అవకాశం ఎలా లభించింది? Opportunity. ఆ అవకాశం ఎలా లభించింది ఈశ్వరపురికి? Wasn't famous as a great scholar. ఆయన ఏమీ గొప్ప పండితుడిగా ప్రసిద్ధి చెందినవాడు కాదు. Some time before he gave Diksha to Mahaprabhu. మరి మహాప్రభుకి దీక్షను ఇవ్వడానికి ముందు Ishwarapuri visited Navadvip. ఈశ్వరపురి నవద్వీప ప్రాంతాన్ని సందర్శించారు. And he had written one small book about the pastimes of Krishna. ఆయన కృష్ణుని యొక్క లీలల గురించి ఒక చిన్న పుస్తకాన్ని రాశారు. So he showed it to Nimai Pandit. That was ఆ పుస్తకాన్ని నిమాయ్ పండితునికి చూపించారు. The name of Chaitanya Mahaprabhu in his household life. మరి అప్పట్లో అంటే గృహస్థ జీవనంలో ఉన్నప్పుడు చైతన్య మహాప్రభు పేరు ఏమిటంటే నిమాయ్ పండితుడు అనమాట.
he said that you're very learned in Sanskrit. I'm not very good in Sanskrit. You మరి ఈశ్వరపురి ఏమన్నారంటే చిన్న పుస్తకాన్ని చైతన్య మహాప్రభు చూపించి, ఏమయ్యా నిమాయి, నువ్వు సంస్కృతంలో చాలా గొప్ప పండితుడివి, కానీ నేనేమి పండితుడిని కాదు సంస్కృతంలో. please check this and see if there's any mistakes. కానీ నువ్వు చూసి, నువ్వు పండితుడివి కాబట్టి ఇందులో ఏమైనా తప్పులు ఉన్నాయేమో సరిచూడని చెప్పి అన్నారు. So Chaitanya Mahaprabhu said that in the works of a great devotee there can be no mistakes. అప్పుడు చైతన్య మహాప్రభు ఏమన్నారంటే, ఒక మహాభక్తుని యొక్క రచనల్లో ఏ విధమైన తప్పు ఉండే అవకాశం లేదు అన్నారు. In other words, although there might be some grammatical errors, because the bhav or the feeling is pure, therefore Krishna accepts it. So వ్యాకరణ రీత్యా చూస్తే ఏమైనా తప్పులు ఉంటే ఉండొచ్చు సాహిత్యపరంగా, కానీ ఆ భక్తుడిది రాసినటువంటి భావన ఏదైతే ఉందో ఆ భావాన్ని కృష్ణుడు గ్రహిస్తాడు కాబట్టి కృష్ణుడు సంతృప్తి చెందుతాడు అనమాట. This we understand that Ishvara Puri, he wasn't from the worldly perspective a great scholar. కాబట్టి ఈశ్వరపురి లౌకికంగా మనం చూస్తే అతడేమీ ఒక గొప్ప పండితుడు కాదు. But he was so dedicated to his Gurudev that his Gurudev Madhavendra Puri, who was in his old age having the pastime of being sick, so Ishvara Puri would personally cleanse the stool. మరి ఈశ్వరపురి ఎంత అంకిత భావాన్ని కలిగి ఉన్నారంటే తన గురుదేవుని పట్ల. మరి మాధవేంద్రపురి ఎప్పుడైతే వృద్ధాప్య లీలను ప్రదర్శిస్తూ ఉన్నారో, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మాధవేంద్రపురి యొక్క మలాన్ని ప్రతిరోజు కూడా ఈశ్వరపురి శుభ్రం చేసేవారట. Who will clean the stool? That you require the bhangi in Hindi. మరి సాధారణంగా చూస్తే కుల వ్యవస్థలో భంగీలు అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో, పాకి వాళ్ళు అని చెప్పుంటారు, వాళ్ళే మలాన్ని పరిశుభ్రం చేసేవారు. It's called they're considered the lowest in society. వాళ్ళు సమాజంలో అత్యంత కింది స్థాయిలో ఉన్న వారిగా పరిగణించబడతారు. But they're also, of course, nowadays we have flush toilets, but they were also required previously at least. మరి ఈ రోజుల్లోన్నీ కూడా ఫ్లష్ టాయిలెట్స్ వచ్చేసాయి, వెళ్ళి నొక్కితే నీళ్లు కొట్టేస్తాం. కానీ పూర్వం వాళ్ళ అవసరం కూడా ఉండేది, భంగీలు అనే వాళ్ళ యొక్క అవసరం కూడా ఉండేది. In Pakistan there's still Hindus all over the country because during the partition days, ఎందుకంటే ఇప్పటికీ కూడా పాకిస్తాన్లో దేశవ్యాప్తంగా హిందువులు ఉన్నారట. ఎందుకంటే ఈ పాకిస్తాన్ విభజన సమయంలో so many Hindus were fleeing Pakistan. చాలా మంది హిందువులు పాకిస్తాన్ నుంచి పారిపోతూ ఉన్నారు. But the local Muslims asked the Bangis, you stay, you don't go away, we don't want you to go. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ముస్లింలు ఏమన్నారంటే, మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ మీరు పాకి వాళ్ళు ఎవరైతే ఉన్నారో భంగి వాళ్ళు, మీరు వెళ్ళొద్దు, మీరు ఇక్కడే ఉండాలని మేము కోరుకుంటున్నాం అన్నట్టు. If you don't do your job, then we'll be in trouble. ఎందుకంటే మీరు మీ పని చేయకపోతే మేము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నారట. So their position is considered very low in human society. కాబట్టి ఎందుకంటే వాళ్ళ యొక్క స్థితి మానవ సమాజంలో చాలా అట్టడుగు స్థితిగా పరిగణించబడుతుంది. Ishvara Puri personally performed the job of cleaning the. Does that mean he became unclean? మరి ఈశ్వరపురి స్వయంగా మాధవేంద్రపురి యొక్క మలాన్ని పరిశుభ్రం చేసేవారు. మరి దాని అర్థం ఆయన అపవిత్రం అయిపోయారనా? Well, from the ritualistic point of view, yes, maybe. బహుశా భౌతికంగా మనం చూస్తే, ఈ క్రతువుల వారీగా మనం చూస్తే, అవును ఆయన అపరిశుభ్రం అయ్యారు మలాన్ని స్పృశించడం వల్ల అని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఆయన మలాన్ని శుభ్రం చేసిన తర్వాత స్నానం చేసే ఉంటారు. కానీ ఖచ్చితంగా ఆయన యొక్క హృదయం మాత్రం చాలా పరిశుభ్రంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఆయన పూర్తిగా తన గురువుకు శరణాగతి పొందినటువంటి, భగవంతుడికి శరణాగతి పొందిన సేవకుడు కాబట్టి. So anyway, let's keep everything clean for Krishna. It's very nice. కాబట్టి ఏమైనప్పటికీ కృష్ణుడి కోసం మనం ప్రతిదాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచాలి. Keep everything very clean. ఎందుకంటే అన్ని పరిశుభ్రంగా ఉంచితే చాలా చక్కగా ఉంటుంది. Prabhupada talking about his gurukuls, he said they should be revolutionary clean. శ్రీల ప్రభుపాదుల వారు తన గురుకులాల గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే, విప్లవాత్మకమైనటువంటి పరిశుభ్రత ఉండాలి అని చెప్పారు గురుకులాల్లో. The Srimad Bhagavatam, one of the symptoms of Kali Yuga is that it said that brahmacharis will be dirty. శ్రీమద్ భాగవతంలో కలియుగ లక్షణాలు చెప్పబడ్డాయి. అందులో ఒక లక్షణం ఏం చెప్పారంటే, కలియుగంలో బ్రహ్మచారులు మురికిగా ఉంటారని చెప్పబడింది. ఇది ఒక లక్షణం ఒకటి, కలియుగ లక్షణం. Brahmacharis are supposed to be very clean. వాస్తవానికి బ్రహ్మచారులు అంటే చాలా పరిశుభ్రంగా ఉండాలి.
One of the symptoms of Kali Yuga, well, practically for one thing, there are hardly any brahmacharis anyway. కానీ కలియుగంలో ఒక లక్షణం ఏమిటంటే అసలు బ్రహ్మచారులు కనిపించడమే చాలా కష్టం కలియుగంలో, కానీ ఉన్నా కూడా మురికిగా ఉండడం అనేది కనిపిస్తుంది. But if you see just like the equivalent, the modern students, it's very dirty. కానీ బ్రహ్మచారులతో పోల్చదగినటువంటి ఆధునిక విద్యార్థులను మనం చూస్తే వాళ్ళంతా కూడా చాలా మురికిగా ఉంటారు అన్నమాట విద్యార్థులు. If you go in college hostels, మీరు కాలేజీ హాస్టల్లోకి వెళ్ళి చూడండి, very dirty, smelly. చాలా మురికిగా ఉంటాయి, చాలా వాసన దుర్గంధభరితంగా ఉంటాయి. So people don't know that what is cleanliness. ఎందుకంటే జనానికి అసలు పరిశుభ్రత అంటే ఏమిటో తెలియదు. But if you come to a temple and everything is very clean, and if you feel, oh, this is very nice. కానీ ఎప్పుడైతే మీరు మందిరానికి వస్తారో అన్ని పరిశుభ్రంగా ఉండడం చూస్తారో అప్పుడు మీకు వెంటనే అనిపిస్తుంది, ఆహా ఇక్కడ చాలా భలే ఉంది అని చెప్పి. You feel very nice. Any place you come, if it's very clean, then you feel. మీరు ఏ ప్రదేశానికి వెళ్ళినా అది చాలా పరిశుభ్రంగా ఉంటే మీకు చక్కగా బాగుంటుంది అన్నమాట. Very nice. So the temple is Krishna's temple. కాబట్టి మందిరం అనేది కృష్ణుని యొక్క మందిరం ఇది. We should keep it very nice and clean for. దీన్ని మనం చాలా చక్కగా చాలా పరిశుభ్రంగా ఉంచాలి Krishna's pleasure. కృష్ణుని యొక్క ఆనందం కోసం. That is an important part of devotional service. కాబట్టి అది భక్తియుత సేవలో చాలా ముఖ్యమైనటువంటి భాగం పరిశుభ్రంగా ఉంచడం. Srila Prabhupada would sometimes get very angry if he saw that there was not proper cleaning. మరి శ్రీల ప్రభుపాదుల వారు తరచుగా చాలా కోపానికి గురవుతూ ఉండేవారు ఎక్కడైనా అపరిశుభ్రత కనిపిస్తే. And once he said that he defined good management, talking about temple management. ఒకసారి ఆయన ఏమన్నారంటే, నేను మందిర యాజమాన్యాన్ని ఎలా నిర్ణయిస్తాను అంటే ఒక మందిర యాజమాన్యం ఎలా పనిచేస్తుంది అనేది ఎలా నిర్వచించాలి అనే దానికి ఆయన చెప్పారు. He said that good management means to keep everything clean. ఆయన ఏమన్నారంటే మంచి యాజమాన్యం అంటే ప్రతిదాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచడం అని చెప్పారు. That's all. That was his definition. అంతే, అదే ప్రభుపాద వారు ఇచ్చిన నిర్వచనం యాజమాన్యాన్ని. Of course there are many aspects also. But if అయితే ఇంకా చాలా చాలా అంశాలు కూడా ఉన్నాయనుకోండి. Everything is clean, that's a symptom of good consciousness. మరి ప్రతిదీ కూడా పరిశుభ్రంగా ఉంది అంటే అది సరైనటువంటి మంచి చైతన్యానికి ప్రతీక అన్నమాట. From which everything else follows. ఎందుకంటే ముందు పరిశుభ్రత ఉంటే మిగతా అన్ని కూడా తనంతట తానుగానే అనుసరిస్తాయి వెనకాల. So Prabhupada he told of the proper standards of cleanliness. శ్రీల ప్రభుపాద వారు చెప్పారు అసలు పరిశుభ్రత యొక్క ప్రమాణాలు ఏమిటో చెప్పారు ప్రభుపాద. That for cooking pots they must be completely spotless. ఇంకా వంట పాత్రల గురించి ప్రభుపాద చెప్పారు. వంట చేసే పాత్రలు లోపల బయట కూడా ఒక్క మచ్చ కూడా ఉండకూడదని చెప్పారు. Inside and outside. He remembered his mother would stand over the servant. శ్రీల ప్రభుపాద వారు గుర్తు చేసుకునేవారట. శ్రీల ప్రభుపాద వారి తల్లి ఈ పని మనిషి పాత్రలు తోముతుంటే పక్కన నిలబడి చూస్తూ ఉండేదట. And make sure that each pot was cleaned until there was not one speck of dirt. మరి ఎక్కడ కూడా కొద్దిగా ఎక్కడ కూడా చిన్న మరక కూడా లేనంతగా శుభ్రం అయ్యే వరకు ఆవిడ అక్కడే నుంచొని చూసేదట. Inside or outside. Because actually if there's even one spot of dirt, even on the outside of the cooking pot, is not fit to cook for Krishna. వాస్తవానికి ప్రమాణం ఏమిటంటే ఈ వంట చేసేటువంటి పాత్ర బయట అయినా సరే ఎక్కడన్నా చిన్న మరక ఉంది అంటే అది కృష్ణుడికి వంట చేయడానికి పనికిరాదని చెప్పి అంటున్నారు శాస్త్ర ప్రకారం. Krishna is the supreme Lord. Why should he be off? Why should you cook for him in dirty pots? మరి కృష్ణుడు భగవంతుడు, మరి మురికి పాత్రలో మీరు ఎందుకు వంట చేయాలి కృష్ణుడు? So these are some points. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని విషయాలు పరిశుభ్రత గురించి. Revolutionary clean. ఇవన్నీ కూడా విప్లవాత్మకమైనటువంటి పరిశుభ్రత గురించిన కొన్ని విషయాలు. How clean our consciousness should be. మన చైతన్యం అనేది ఎంత పరిశుభ్రంగా ఉండాలి. How clean our consciousness should be. It's all మన చైతన్యం ఎంత పరిశుభ్రంగా ఉండాలి. always thinking of Krishna. అది ఎల్లప్పుడూ కూడా కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉండాలి. Hare Krishna, Hare హరే Krishna, కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. cleanse the consciousness. ఇది మన చైతన్యాన్ని So పవిత్రం let's chant చేస్తుంది. Hare Krishna కాబట్టి మనందరం హరే కృష్ణ చెప్పిద్దాం, and be happy. ఆనందంగా Be ఉందాం, clean పరిశుభ్రంగా ఉందాం, inside and outside. లోపల బయట కూడా. Hare Krishna. హరే కృష్ణ. Any question? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? You said that some devotees they are quoting speakers and What's that got to do with the class? Generally the question should be according to the class. ఎవరో ప్రశ్న వేశారు, దానికి భక్తివికాస్ స్వామి వారు ఏమంటున్నారంటే, నువ్వు వేసిన ప్రశ్నకి చెప్పుకున్న ప్రవచనానికి సంబంధం ఏముంది, నువ్వు అడిగే ప్రశ్న చెప్పుకున్నటువంటి ప్రవచనానికి సంబంధించిందై ఉండాలి అని చెప్పి అంటున్నారు.
Anyway, it's not a major thing whether you put with a stick or not, but according to Shastra, one shouldn't do. Main injunction is that one should wear tilak. How to apply it is a secondary consideration. Whether you put with a stick or not, but according what's that got to do with the class? Generally the question should be according to the class. Anyway, it's not a major thing whether you put with a stick or not, but according to Shastra, one shouldn't do. Main injunction is that one should wear tilak. How to apply it is a secondary consideration. కాబట్టి ఇక్కడ భక్తుడు అడుగుతున్నాడు అనమాట, ఏమిటంటే పుల్లతోటి తిలకం పెట్టుకోవచ్చా అని అడుగుతుంటే ఇక్కడ చెప్తున్నారు ఏమిటంటే ముఖ్యమైనది అసలు నువ్వు తిలకం పెట్టుకుంటున్నావా లేదా అనేది ముఖ్యమైన విషయం, పుల్లతో పెట్టుకోవాలి అనేది తర్వాత విషయం అని చెప్పి అంటున్నారు. అప్పుడు ఏదో విధంగా మొత్తానికి జనం తిలకం పెట్టుకుంటున్నారు, అది చాలా మంచి పని. The camphor lamp, I don't know how you can wash it because camphor becomes very black, doesn't it? Yeah. Is it? It seems that dirtiness is, I don't know. But this, recently at one of our temples in Surat, we were there and I was trying to get the guest house clean and devote. They told me they spent a whole day cleaning before I came there, but then it was still so dirty in so many ways. So many cobwebs and this and that. But then we went to someone's house and I just visited the bathroom and I saw these, like what you call high class people, well-to-do people, and in the back. ఏం చెప్తున్నారంటే నేను కొద్ది కాలం క్రితం ఎక్కడో ఒక ఇస్కాన్ మందిరానికి వెళ్ళాను. అక్కడ వెళ్ళి నేను అక్కడ స్వయంగా అతిథి గృహాన్ని నా పర్యవేక్షణలో శుభ్రం చేయించాను. కానీ అక్కడ ఉన్న భక్తులు ఏమన్నారంటే మీరు రావడానికి ఒక రోజు ముందే అన్నీ కూడా మేము శుభ్రం చేసామన్నారు. అంటే వాళ్ళకి అసలు శుభ్రం చేయడం అంటే దాని యొక్క ప్రమాణాలు ఏమిటో తెలియదు అనమాట. బూజులు తులపాలని లేకపోతే ఇవన్నీ కూడా తీయాలని తెలియదు. అలాగే నేను అదే రోజున మరొకరి ఒక గృహస్థునికి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి అతని యొక్క మరుగుదొడ్డిలోకి వెళితే అది ఏదో 5 స్టార్ హోటల్లా ఉంది. ఆ మరుగుదొడ్డి అంత పరిశుభ్రంగా ఉందని చెప్పి అంటున్నారు. జనం ఏమనుకుంటారంటే బూజులు ఉండడం అనేది సహజమే కదా అనుకుంటూ దానితో అలాగే జీవిస్తూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదంతా మామూలు విషయం కదా, బూజులు పట్టకుండా ఎలా ఉంటాయి అనుకుంటారు. కానీ బూజులు పట్టడం సహజం కావచ్చు, కానీ ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయాలి అనేది జనానికి తెలియదు. ఎందుకంటే మీరు ఒక అధమమైనటువంటి ప్రమాణాన్ని స్వీకరించారు కాబట్టి అదే పర్వాలేదు, అదే సహజమైంది కదా అని అనుకుంటారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనం ఎంత అధోగతిలో ఉన్నాం అనేది అర్థమవుతుంది. So yeah, there's a great tradition of bhakti in Tamil Nadu, but actually they need to take some revival. కాబట్టి తమిళనాడులో ఖచ్చితంగా చాలా గొప్ప భక్తి సాంప్రదాయం అనేది ఉంది, కానీ వాళ్ళు దీన్ని పునరుద్ధరించాలి మళ్ళీ. Srila Prabhupada's ISKCON should revive the bhakti spirit. కాబట్టి శ్రీల ప్రభుపాద వారి యొక్క ఇస్కాన్ అనేది ఏది ఉందో ఇది భక్తి స్ఫూర్తిని పునరుద్ధరించాలి. Then we ourselves have to be up to a good standard. మరి దానికి ముందు మనమే సరైన ప్రమాణంలో ఉండాలి ముందు. All right, sing Hare Krishna. హరే కృష్ణ. परम पूज्य भक्ति विकास स्वामी महाराज की जय, श्रील प्रभुपाद की जय.